నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హనుమద్వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు హనుమద్వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ హనుమద్వ్రతాన్ని ఎందుకు ఆచరించాలంటే, హనుమంతుల వారు లంకలో అశోకవనంలో సీతమ్మ వారిని మార్గశిర శుక్ల త్రయోదశి తిథి నాడు దర్శనం చేసుకున్నారు కాబట్టి, ఆంజనేయుడి పరిపూర్ణమైన అనుగ్రహం పొందటానికి ఈరోజు హనుమద్వ్రతాన్ని ఆచరించాలి. హనుమద్వ్రతం సందర్భంగా అరటి చెట్టు క్రింద ఈరోజు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కదలీవన మధ్యస్థం పూజయేద్య కపీశ్వరం అంటూ శాస్త్రాల్లో చెప్పారు. అరటి తోటల్లో హనుమంతుల వారు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఆయనకి అరటి చెట్లు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి, మీకు దగ్గరలో ఉన్న అరటి చెట్టు క్రింద ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే ఒక అరటి స్తంభం ఏర్పాటు చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఆంజనేయ స్వామికి 5 అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి, వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి మొత్తం చదువుకోలేని వాళ్ళు శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ చిన్న మంత్రం చదువుకుంటూ ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయుడి ప్రీతి కోసం అప్పాలు నివేదన చేయండి. అలాగే ఈరోజు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అనే శ్లోకాన్ని ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ గృహంలో కానీ చదువుకున్నట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగించాలి. ఆంజనేయ స్వామికి పసుపు కొమ్ములు అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఒక్కొక్క ప్రదక్షిణ లెక్క పెడుతూ పసుపు కొమ్మును ఉపయోగించి ప్రదక్షిణలు చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే వీలైతే మహిళామణులు ఈరోజు సాయంకాలం పూట గృహంలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు పంచిపెట్టాలి. లేదా మీ గృహంలో ఈరోజు సాయంకాలం పూట సుందరకాండ పారాయణ నిర్వహించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. సామూహిక సుందరకాండ పారాయణలు ఈరోజు నిర్వహించినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అన్నటువంటి శ్లోక ప్రమాణాన్ని తీసుకొని ధైర్య సాహసాలు పెంపొందింపజేసుకోవటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి హనుమద్వ్రతం సందర్భంగా ఇలా ఆంజనేయుడిని పూజించండి. అలాగే పురాణాల్లో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, విభీషణుడు కుమారుడైనటువంటి నీలుడు వీళ్ళందరూ కూడా హనుమద్వ్రతాన్ని ఆచరించి ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందారని చెప్పడం జరిగింది. కాబట్టి హనుమద్వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. ఆంజనేయ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన పాషాణ చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే సోమవారం సందర్భంగా శివరూపంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. యజ్ఞంలో ఎక్కడ ఏ లోపమేది రాకుండా దానంతటి పరిశీలించేవాడు ఉంటాడు. వాడు అందులో యజ్ఞ సంకల్పము చేయుడు, ఋత్విజుల్లో కూర్చోడు, వాళ్ళే అన్నీ చేస్తుంటారు. కానీ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఒకడు ఉంటాడు. వాడు ఉంటేనే ఇవన్నీ సాగుతుంటాయి, వీళ్ళవేవి ఆయన చేయుడు. వాడిని ఉపద్రష్ట అంటారు అన్నాడు. ఇక్కడ యజ్ఞంలో వాడేటువంటి పదం అండి. ఆ పదం ఇక్కడ వాడడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ 17 మంది లోపల ఉన్నారు, వాళ్ళు అది చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఉపద్రష్టగానే ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఇవేవి జరగవు, వాడివేవి చేయడు, వాడికి వంటవు. ఇది అర్థం చేసుకోవడానికి ఉపద్రష్టాన్ని కృష్ణ పరమాత్మ చెప్పడం అద్భుతమైన విషయం. ఆ 17 ఏమిటయ్యా అంటే 15 + 2 అన్నాడు కదా, 15 ఏంటో చెప్తున్నాను అన్నాడు ఇక్కడ.
ఎందుకంటే వచ్చేసిన దానిలో ఫంక్షనింగ్ ఏమిటో ఆలోచించు. ఫంక్షనింగ్, యజ్ఞం అంటే ఫంక్షనింగేగా. యజ్ఞశాల ఉంది, ఫంక్షనింగ్ ఎవరు చేస్తున్నారో ఆలోచించు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఎన్నయ్యాయి? 15. వీటితో కలిసి మనోబుద్ధులు, ఈ సంకల్ప వికల్ప నిశ్చయం ఎన్నయ్యాయి? వీళ్ళే యజమానుడు పత్ని, మొత్తం 17. ఈ 17 అక్కడ ఋత్విక్కులు, యజమానుడు, ధర్మపత్ని కలిపితే 17. వాటికి ఉపద్రష్ట. ఈ 17ంటికి ఉపద్రష్టగా ఉన్నటువంటి చైతన్యం ఏదుందో వాడు పరహ దేహేస్మిన్, వాడు ఎక్కడో లేడు, దేహే అస్మిన్ పరహ. అది అసలు స్వరూపం జీవుడిది. కానీ 17 చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కలిసిపోతే తాదాత్మ్యం చెందిపోయి పరతత్వం ఉపద్రష్ట స్థానం దిగిపోతుంది. తెలుసుకుంటే ఉపద్రష్ట శబ్దానికి ఇంత అర్థమైన మాట అన్నది. ఇందులో చాలా అద్భుతమైన వివరణ, ద్రష్ట అనే మాట వెయ్యడంలోనే ఒక వేదాంత విచారణ కనబడుతున్నది ఇక్కడ. ఉప అనే శబ్దానికి సమీపే అని, సమీపస్థ సన్ ద్రష్ట, సమీపముగా ఉంటూ, సమీపముగా అంటే ఆ ఉనికి ఎంత దగ్గరతనమో. సమీపం అంటే పక్కన కూర్చోవడం కాదు, కలిసిపోయి, అది అక్కడ కలిసిపోయినట్టు కూర్చున్నాడు. అందుకే అంత సమీపస్థ. సన్ ద్రష్ట స్వయం అవ్యాపృత యజ్ఞకర్మ వ్యాపృతేషు తటస్థ అన్య అన్నారు ఇక్కడ. అంటే యజ్ఞకార్యములు జరుగుతున్నా తాను చెయ్యకుండా తటస్థంగా ఉంటాడు, వాడు ఉపద్రష్ట అంటారు కదా. అతడు యజ్ఞ విద్యా కుశల, వాడు ఊరికనే తటస్థంగా ఉండడు, వాడికి యజ్ఞ విద్య అంతా తెలుసు కనుక లోపల ఉన్న చైతన్యమునికి దీనికి సంబంధించిన సమస్తమైన ఎరుక ఉంది. అది చెప్పడం ఇక్కడ. వాడు చెయ్యడు, వాడు అంటడు, కానీ సమస్తమైన ఎరుక ఉంది. సర్వజ్ఞ అని చెప్పడం ఇక్కడ. వాడు ఎరుక ఉన్నది, అది గమనించవలసిన విషయం. అందుకే తద్వత్ కార్యకరణ వ్యాపారేషు అవ్యాపృత అన్య విలక్షణ తేషాం కార్యకరణానాం సవ్యాపారాణం సామీప్యేన ద్రష్ట ఉపద్రష్ట. ఈ కార్యకరణముల యొక్క వ్యాపారములని దగ్గరుంటూ తానే చైతన్యాన్ని ప్రసాదిస్తూ చూసేవాడు గనక ఉపద్రష్ట అన్నారు. ఇంకొక మాట ఉపద్రష్టకు చెప్తున్నారు, ఎందుకంటే భగవానుడు ఉపద్రష్ట పురుషుడు అని చెప్తున్నాడు. దేహంతో తాదాత్మ్యం చెందితే జీవుడు అంటావు, లేకపోతే పరిపూర్ణుడైనటువంటి క్షేత్రుడు అనాలి, కానీ పురుష శబ్దం. అందుకే ఇప్పుడు పరహ ఎలా చూడాలో చూపిస్తున్నారు. ప్రకృతి స్థహ నుంచి బయటకు తీయాలి అంటే పరహ అర్థం చేసుకోవాలి ఇక్కడ. దేహేస్మిన్ పరహ, మాటి మాటికి దేహేస్మిన్ పురుష పరహ. ఇది మంత్రం కింద జపించుకోవాలన్నాం కదా, అంత గొప్పది. అలాగని రేపు అష్టోత్తర శతం చేశానా 1000 చేశానా అని చెప్పను కాదండి ఇక్కడ. మీరు చెప్పిన మంత్రం అష్టోత్తర శతం 1,00,000 చేశానని కూడా మీరు చెప్పచ్చేమో. జపించండి అంటే మననం చేయండి అని చెప్పడం ఇక్కడ. సరే, ఇప్పుడు ఉపద్రష్టకు మరొక అర్థం చెప్తున్నాడు చూడండి. ద్రష్ట అంటే ఏమిటి? విచారణ. ఇదంత అద్భుతం అండి. ఇది ఏమీ పెద్ద తలపక్కలు కొట్టుకునే విషయం కాదు. ఆలోచిస్తే అర్థమైపోయి అందమైన విషయాలు. ఆలోచించేవాడికే ఆనందం కలిగించే అంశమే ఆధ్యాత్మికత, మరొకటి కాదు ఇక్కడ. ఆలోచన శక్తి ఉండాలి. అథవా దేహచక్షుర్మనోబుద్ధ్యాత్మన ద్రష్టారహ. దేహము, చక్షువు, మనస్సు, బుద్ధి ఇవన్నీ తెలిసేవే కదండి. ఎక్కడి నుంచి? దేహం అంటే ఎక్కడ, ఏ పురాణం నుంచి తెచ్చాను? దేహ చక్షుర్మనస్సులు ఇక్కడవే. ఈ దేహ చక్షుర్మనోబుద్ధ్యాత్మన ద్రష్టారహ. ఇక్కడ ఆత్మన అన్నప్పుడు అంతఃకరణం అని కూడా చెప్పుకోవచ్చు. బుద్ధ్యాత్మన ఈ రూపములుగా ఉన్న వాటిని ద్రష్టారహ. ఇందులో ఇవన్నీ ద్రష్ట అనాలి. వీటన్నిటిని కూడా, వేటిని? దేహము, చక్షుస్సు, మనస్సు, బుద్ధి అని చెప్పబడుతున్నవని ద్రష్టలు. ద్రష్టలు అంటే అర్థం ఏంటండి? చూచునవి. చూడబడితే దృశ్యం, చూస్తే ద్రష్ట. దృశ్యమును చూసేవారు ద్రష్టలు. ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు మనకు తెలుసా ఎంతమంది. కంటితో చూచుట, చెవితో వినుట. శబ్దానికి ద్రష్ట చెవి, దృశ్యానికి ద్రష్ట కన్ను. ఇలా ప్రతి ఇంద్రియము కూడా విషయానికి ద్రష్టగా ఉంటుంది, విషయానికి ద్రష్టగా ఉంటుంది. ఆ కారణం చేత ఒకానొక దృశ్యము కనబడిందంటే కన్ను చూచింది. ఇక్కడ ద్రష్ట ఎవరు? కన్ను కదా. కనుక ద్రష్ట కన్ను. ద్రష్టకు ఇంకో లక్షణం ఉంది. ద్రష్ట తనను తాను చూసుకోలేదు. ద్రష్ట ఒక వస్తువుని చూస్తోంది. ఈ కన్ను ద్రష్ట అని ఊరుకుంటాము అంటే బాహ్య ద్రష్ట దేహ. కన్నుతో పాటు ఇతర ఇంద్రియములు కూడా బాహ్య ద్రష్టలే. తత ఆరభ్య, అక్కడి నుంచి ప్రారంభించును నెమ్మదిగా. ఎలాగంటే కన్ను మనస్సు అంటితే కానీ చూడలేదు, అవునా లేదా? వస్తువు చూస్తూ ఉన్నా ఏమనుకోవద్దే, నేను ఆ సమయంలో పరాకులో ఉన్నాను, మీరు పక్కన ఉన్నట్టు తెలియలేదండి అంటాం. అంటే కన్ను అక్కడ వస్తువును చూస్తున్నా మనస్సు తగలకపోతే లేదు. వినడం కూడా అనేవో చెప్పాడు కానీ ఒక్కడ వినిపించుకోలేదండి అన్నాడంటే ఇదే చెవి అందరికీ ఉంది కానీ ఒకడికి వినబడట్లేదు, ఇంకోటి వినబడుతుంది అంటే అర్థం చెవికి మనస్సు తగలలేదు. ఇప్పుడు అసలు ద్రష్ట ఎవరండి? చూసారా? ఇప్పుడు ద్రష్ట మళ్ళీ దృశ్యస్థానంలో వెళ్ళిపోతున్నాడు, కానీ ద్రష్టగా మిగలట్లేదు. గమనించారు కదా? ద్రష్ట దృశ్యస్థానంలో వెళ్ళిపోతున్నాడు ఇక్కడ.
కనుక కన్ను మొదట ద్రష్టస్థానంలో ఉంది, ఇప్పుడు మనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి అది దృశ్యస్థానంలో వెళ్ళిపోయింది. నేను మనస్సు కన్నును తెలుసుకుంటుందిగా, మనస్సు ద్వారా కన్నును తెలుసుకుంటున్నావు కదా. కానీ మనస్సు ఇప్పుడు ఏమైపోయింది? ద్రష్ట అయింది, కన్ను దృశ్యమైపోయింది. ద్రష్ట నుంచి దిగిపోయింది దాని పొజిషన్, దిగిపోలేదు. అది పనిచేసినప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పటికీ అయిపోయింది. ఇక్కడ ఆ మనస్సుకు ద్రష్ట ఉన్నట్ట. ఆ ద్రష్టని మించిన ద్రష్ట మరొకడు లేడు అన్నాడు. మనస్సుకు కూడా ద్రష్ట అంటే మనస్సును కూడా గమనించుతూ ఉన్నవాడు, మనస్సుకు కూడా చైతన్యం ఇచ్చేవాడు ఒకడున్నాడు. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యత్ర సత్కర్మ సమురంభో యత్ర వా సత్సమాగమః తత్రోల్లసతి గోవిందో మునిదేవగణాన్వితః. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సాధనలో సామూహిక సాధన అనే ప్రక్రియను పరామర్శిస్తూ ఉన్నారు. సామాన్యంగా ఆధ్యాత్మిక సాధన ప్రధాన స్థాయికి వెళ్ళేటప్పటికీ మహర్షులంతా ఏకాంతంగా అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో తపస్సాధన చేసేవాళ్ళు కూడా గదిలో కూర్చొని తలుపులు వేసుకుని ఏకాంతంగా తపస్సాధన చేస్తూ ఉంటారు. అంచేత ఏకస్తపో ద్విరధ్యాయి. విద్యాభ్యాసం చేయాలంటే తోడు విద్యార్థి ఉండాలి, తపస్సు చేయాలనుకుంటే ఏకస్తప ఒంటరిగా ఉండాలి అని మామూలు సామెత ఉంది. మరి ఇది నిజమైతే ఈ దేవతా ఉత్సవాలు ఏమిటి, ఈ తీర్థయాత్రలు ఏమిటి, ఈ కుంభమేళాలు ఏమిటి, లక్షల మంది జనం సమావేశం అయిపోతూ ఉంటారు, నానా గందరగోళంగా ఉంటుంది, ఇది సాధన అవుతుందా అని మనకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. ఎత్ర సత్కర్మ సంరంభ తత్ర ఉల్లసతి గోవింద అంటున్నారు. ఎక్కడ హడావిడిగా సత్కర్మ జరుగుతూ ఉంటుందో అక్కడికి విష్ణుమూర్తి వచ్చి స్వయంగా కూర్చుంటాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? విష్ణుమూర్తి ఎప్పుడు వస్తాడు? నీ హృదయం ఏకాగ్రమైతే వస్తాడు. ఇంతమంది చుట్టూతో జనం గోలగాలుగా ఉంటే తప్పెట్లు తాళాలు మోగించేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి ఎలా వచ్చేస్తాడు? ఎత్రవా సత్సమాగమ తత్రోల్లసతి గోవింద. సత్పురుషుల యొక్క సమూహం అంతా కూడా వచ్చి ఒకచోట పోగుపడితే అక్కడికి విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు ఉంటుంది. ఇది ఎలా కుదురుతుంది? ఒక కుంభమేళా తీసుకుందాం. ఎంతోమంది సత్పురుషులు వస్తారు నిజమే, ఎంతోమంది సాధకులు వస్తారు నిజమే, కానీ అందరూ గోలగోలగా ఉంటారే. ఒక్కడు ధ్యానం చేస్తూ ఏకాగ్రంగా నిర్మలంగా కూర్చుంటే కనిపిస్తుంది. ఇదేం సాధన, ఇదేం గోల అంటే గోల కాదయ్యా, అది కూడా సాధనే. ఏకాంతం అంటే ఏమిటి నువ్వు నీ ఉద్దేశం? చుట్టూతా జనం లేకుండా ఉంటుంది ఏకాంతమా? ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఒకే ఒక విషయం మీద ఆలోచనలు వస్తుంటే దాని పేరు ఏకాంతం. ఈ రామాయణంలో శ్రీరామనవమి ఉత్సవాలు లాంటి సన్నివేశాలు జరుగుతోంది. నానా గోలగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అందరి గోల ఎక్కడికి వెడుతోంది? శ్రీరాముడు సీతమ్మ పెళ్ళి, ఇంతే. ఒకే ఆలోచన. ఎన్ని రకాల గంతులేసినా ఒకే ఆలోచన. దాని చుట్టూతోనే మాటలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, ఆలోచనలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, చేష్టలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి. అందరూ రాముడి చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఆ రామాలయం చుట్టూతానే ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఏం జరుగుతోంది? ఆ బుద్ధిని రామ కళ్యాణము అనేటువంటి ఆలోచన కంటే భిన్నంగా పోనీయకుండా రామ కళ్యాణం అనేటువంటి ఒక పరిధి పెట్టుకున్నారు. అందులో రాముడున్నాడు, సీతమ్మ ఉంది, వశిష్ఠ మహర్షి ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, ఇంకా ఎవరో పరివారం ఉన్నారు, ఈ పెళ్లి తంతు ఉంది. ఇదంతా కొంత వెసులుబాటు ఉంది మనస్సుకి. ఎంత వెసులుబాటు ఉన్నా కూడా రామ కళ్యాణాన్ని దాటిపోయేందుకు వీల్లేదు ఆలోచన. అలా ఏర్పాటు చేసేస్తారు. అంతటి గందరగోళంలోనూ కూడా, ఇంతటి వేల జన సమ్మర్దంలో కూడా ఈ వ్యక్తి ఏకాంతుడే అయిపోతున్నాడు. ఆ మనస్సు ఏకాంతంలోనే ఉండిపోతుంది. ఏది ఏకాంతం? రామ కళ్యాణం అనే ఏకాంతంలో ఉండిపోతుంది. శివరాత్రి అంటే ఆ శివలింగం జ్యోతిర్లింగం అనేటువంటి ఆ ఏకాంతంలో ఉండిపోతుంది. దీన్ని సాధించారు మహర్షులు. అందుకనే ఈ సామూహిక పూజ కూడా మనకి సామాజిక జీవనం చేసే వాళ్ళకి కావాల్సిందేనయ్యా అన్నారు. సామాజిక జీవనం చేయకుండా పరిపూర్ణంగా తపస్సులోనే మునిగిపోయేంత శక్తి కనుక ఉన్నట్టయితే వాడు అడవులోకి వెళ్ళిపోతాడు, గుహల్లోకి వెళ్ళిపోతాడు, వాడి సంగతి వేరు. సమాజ జీవనం చేస్తూ నీ మనసును ఏకాగ్రం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నీకు సమాజంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మనసును వెంటబడుతూ ఉంటాయి. ఇటువంటి వెంటబడుతున్న సమయంలో కూడా మనస్సుకు ఏకాగ్రతను తీసుకురావాలన్నట్టయితే ఇటువంటి ఉత్సవాలు, ఇటువంటి సమ్మేళనాలు ఇవి పనిచేస్తాయ్యా, సత్సంగాలు పనిచేస్తాయ్యా. కనుక ఎక్కడైతే సత్కర్మ సంరంభంగా జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే సత్సమావేశం ఆర్భాటంగా జరుగుతూ ఉంటుందో అక్కడ మనస్సు నీకు తెలియకుండానే ఏకాగ్రం అయిపోతుంది, లగ్నం అయిపోతుంది, దాంట్లో మునిగిపోతుంది.
అటువంటి స్థితిని నువ్వు ప్రోత్సహించుకో, అటువంటి ఉత్సవాల్లో నువ్వు భాగం పంచుకో అని శ్రీ స్వామీజీ మనకు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికను స్వీకరించి మనం మంచి అభ్యాసాలు చేసుకుందాం. జై గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:44. తిథి త్రయోదశి తెల్లవారుజామున 5:55 వరకు, నక్షత్రం కృత్తిక రాత్రి 9:20 వరకు, వర్జం ఉదయం 9:20 నుంచి 10:56 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:16 నుంచి 5 గంటల వరకు, అమృతకాలం సాయంకాలం 6:56 నుంచి 8:32 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:50. నేటి విశేషాలు: ఆదివారం, అలాగే హనుమద్వ్రతం, ప్రదోషం కూడా ఉంది, అలాగే ధనుర్మాసంలో 8వ శుభదివసం. ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసం నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైనవి శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేస్తాయి. అలాగనే హనుమద్వ్రతాన్ని ఆచరించడం ద్వారా చక్కని బుద్ధి కుశలత, నిశ్చయ జ్ఞానం, శారీరక బలం, కీర్తి ప్రతిష్టలు, ధైర్యం, భయపడకపోవడం, అనారోగ్యాలు లేకపోవడం, జాడ్యం అంటే ఆలస్యం మొదలైనటువంటి లక్షణాలు లేకపోవడం, వాక్ పటుమ అంటే గట్టిగా స్పష్టంగా అవసరానికి తగినట్టుగా మాట్లాడగలగడం, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ప్రదోషం సమయంలో ఆదివారం కాబట్టి కేజింపావు గోధుమలతో పూజించి వాటిని నానబెట్టి తర్వాత ఆవులకు పెట్టడం వల్ల సంతానం అభివృద్ధిలోకి వస్తారు, మనకు అనుకూలంగా ఉంటారు, దేశానికి ఉపయోగపడే సత్పురుషులు అవుతారు. ఈరోజు ధనుర్మాసంలో 8వ శుభదివసం. ఆ సందర్భంగా గోదాదేవి చెబుతోంది, భగవంతుడి ధ్యానంలో ఉత్సాహం ఉంటే ఓ గోపిక నిద్ర లేచి రా. సత్వగుణం అనేటువంటి సూర్యుడు ఉదయిస్తుంటే రజస్తమో గుణాలు రెండూ తగ్గిపోయి తూర్పు తెల్లారింది. తెల్లవారుజామున మంచుతో నిండి ఉన్నటువంటి పచ్చికను మేయడం కోసం పశువులు కొట్టాల నుంచి విడిచిపెట్టబడుతున్నాయి. తెల్లారగానే వేరొక ధ్యాస లేకుండా మేతకు వెళ్ళడమే ఆ ఆవుల యొక్క లక్షణం. అలాగే మనం కూడా మరో ధ్యాస లేకుండా పరమాత్మను సేవించడమే ప్రవృత్తిగా చేసుకుని ఉదయకాలం లేచి వ్రతాన్ని ఆచరించి ఆయన యొక్క అనుగ్రహం సాధించాలి. వ్రత ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాం, నిన్ను పిలవడం కోసం వచ్చాం, నీ ఇంటికి వచ్చి వాకిల్లో నిలబడి ఉన్నాం, ఇప్పటికైనా నిద్రలేచిరా. ఆ సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు కళ్యాణ గుణాలు కలిగిన వాడు, ఆయన్ని కీర్తిస్తూ మంగళ వాయిద్యాలు వాయిస్తూ కృష్ణుడి సన్నిధికి వెళ్ళాలి. అహంకారభరితులైనటువంటి అశ్వాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపి మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికాసురులను సంహరించి దేవతలకు కూడా ఆదిదేవుడు అయినటువంటి ఆ దేవాదిదేవుడు కృష్ణుడు ఆయన సన్నిధికి వెళ్ళి అందరికంటే ముందుగా మనం ఆ భగవంతుని సేవించాలి. ఇంత చిన్న చిన్న పిల్లలు ఉదయంలో లేచి కష్టపడి నిద్రలేచి నా వద్దకు వచ్చారు అని మనపై ఆయన జాలిపడి వెంటనే మన పరిస్థితిని అర్థం చేసుకుని వ్రతానికి కావలసినటువంటి
సాధనమైన వాద్య విశేషాన్ని మనకిస్తాడు. పర అనేటువంటి వాద్య విశేషం అన్నమాట. ఆ స్వామి యొక్క కైంకర్య సేవకు తన యొక్క విశిష్టమైన దయతో ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆలస్యం చేయకు, వెంటనే నిద్రలేచి రా అని లేపుతోంది గోదాదేవి. అంటే మనందరినీ లేపుతోందని అర్థం. మనం ఆ లక్షణాలను అలవరుచుకొని ఆ స్వామిని ఆరాధించుకోవాలి. నేటి ఆణిముత్యాలు. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని ముందుకు వెళ్ళు, అన్నీ నీ వెనుకే వస్తాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనురా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో 100 రూపాయలు వేద్దాం అనుకుని వెడుతున్నాను. వెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తోంది. అమ్మా, అన్నం తిని 3 రోజులైంది, బయట వడగాట్పులు, ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటావు, ఇవాళ మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతోంది, ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని. నాకే లేదు, నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి. తల్లి ఏడిస్తే తట్టుకోగలరు, పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే కపటం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి ఏడుస్తోంది అనలేదు, పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. వెంటనే 100 రూపాయలు హుండీలో సాయంకాలం ఇయ్యచ్చు. గబగబా పక్కనున్న దుకాణంలోకి వెళ్ళి ఓ 2 రొట్లు కొని, 2 మంచినీళ్ళ సీసాలు కొని, ఓ 2 పళ్ళు కొని తీసుకొచ్చి ముందు ఆ చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టవమ్మా అని అవి ముందు ఆ తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా? నా దయ కదిలింది. అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కరకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది, ఒక పని చేశాను. ముందు కనపడని దయ కదులుతుంది, కనపడేటటువంటి కర్మ నడుస్తుంది. దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది? ఈశ్వరుడు భూమి మీదకి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఎవరా దయ? అమ్మవారే. వేదాంత దేశికులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే, ఆయన దయాశతకము అని చేశారు. ఆ శతకం పేరే దయాశతకం. దయాశతకం పరమాద్భుతమైన శతకం. ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతుంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, అమ్మ అహమస్మి అపరాధ చక్రవర్తి. నేనెవరో తెలుసా? నేను చక్రవర్తినమ్మా. దేనికి? అపరాధములు చెయ్యడంలో నా అంత చక్రవర్తి లేడు. చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. నా దగ్గరే ఉందో తెలుసా? విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు చేశాను. అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేన సార్వభౌమి. అమ్మా నువ్వు సార్వభౌమురాలివి, నీ దగ్గరే ఉంది. మమ్మల్ని క్షమించడానికి కావలసినన్ని మంచి గుణాలు ఉన్నాయి. కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి. కరుణే ఓ దయామూర్తి. అమ్మవారిని దయా అనే పిలుస్తారు. అందుకే దయ ఎక్కడుంటుంది మనిషికి? ఎవరైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి, అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెడుతోంది, వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు, ఇటురా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడుంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నేనైతే ఒక్క సెకండ్ని తప్ప నన్ను ఎదిరించిన సోమకులను పాంచాలులను అందరినీ సంహరిస్తాను. శిఖండి వచ్చింది, ఎదురుగా వచ్చింది మాత్రం అయ్యలేదు. యుద్ధంలో వాళ్లే నన్ను చంపితే నేను యమలోకానికి వెళతాను, లేదా నేను యుద్ధంలో వాళ్ళను చంపి నీకు సంతోషాన్ని కలిగిస్తాను. ఆ శిఖండి ద్రుపదరాజు గృహంలో మొదట స్త్రీగా జన్మించాడు, ఆ తర్వాత మగవాడయ్యాడు. ఇది వరం వల్ల జరిగింది. తమకం నహనిష్యామి ప్రాణత్యాగేపి భారత యాసౌ ప్రాక్ నిర్మితా ధాత్ర సైషా వై స్త్రీ శిఖండిని. నా ప్రాణాలు పోయినా సరే నేను అతన్ని చంపను. బ్రహ్మదేవుడు అతన్ని శిఖండిని అనే స్త్రీగానే సృష్టించాడు. ఓ గాంధారి పుత్ర, వెళ్ళు, ఈ రాత్రి నిశ్చితంగా నిద్రపో, నిశ్చితంగా హాయిగా. రేపు నేను మహత్తరమైన యుద్ధాన్ని చేస్తాను. ఆ యుద్ధం గురించి లోకం ఈ భూమి ఉన్నంత వరకు చెప్పుకుంటుంది అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విని నీ కుమారుడైన ఆయనకు తల వంచి నమస్కారం చేసి తన శిబిరానికి వెళ్ళాడు. ఆయన వెంట వచ్చిన వారిని పంపించి త్వరగా తన శిబిరానికి చేరుకున్నాడు. ఆ రాత్రిని గడిపాడు. తెల్లవారింది. పొద్దున్నే లేచి తన పక్షంలోని రాజులతో ఇలా అన్నాడు, ఓ రాజుల్లారా, ఈరోజు కోపించిన భీష్ముడు యుద్ధంలో సోముఖులను జయిస్తాడు. మన సేనలను అన్నిటినీ సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. భీష్ముడు గత రాత్రి దుర్యోధనుడు అన్న మాటలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఈ దుర్యోధనుడు నన్ను యుద్ధం నుంచి తప్పించాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. దీనివల్ల ఆయనకు మనస్సులో ఎంతో దుఃఖం కలిగింది. నన్ను ఇట్లా చూసేశాడే కొనాకు, నన్ను ఇంతగా పొగిడి ఈరోజు ఇట్లా దూరం చేస్తున్నాడే, నన్ను ఎట్లయినా కానీ తప్పించాలా యుద్ధం నుంచి, ఎందుకు ఈ పాడుబుద్ధి పుట్టిందో వీడికి. అప్పుడు అనుకున్నాడు, తన పరాధీనతను తీవ్రంగా నిందించుకున్నాడు. వీడి దగ్గర నేను ఉండబట్టే కదా ఇంత, నేను రమ్మంటే రావటం, పొమ్మంటే పోటీ, ఈ రాజ్యాన్ని రక్షించడానికి నాన్నకి ఇచ్చిన మాట కదా, శంతనుడికి ఇచ్చినటువంటి మాటతో ఈ రాజ్యాన్ని, ఈ భారత రాజ్యాన్ని రక్షించాలా, ఎవరు రాజ్యం వెళ్తున్నారో వాళ్ళ తట్టే ఉండు అని చెప్పినాడు కదా. లేకపోతే ఏ రోజో ధర్మరాయుడి తట్టు వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా. అందుకని ఈరోజు నేను వీడి కింద ఉన్నాను కాబట్టే నన్ను ఇట్లా అంటున్నాడు. వాడు రాజుగా ఉండవచ్చు, కానీ నన్ను ఇట్లా అవమానం చేశాడు అని చాలా బాధపడ్డాడు పాపం. ఎందుకంటే ఇవి అర్జునుడితో యుద్ధం చేయాలనుకొని చాలాసేపు ఆలోచించాడు. అటు దుర్యోధనుడు భీష్ముడి ఆలోచనను పడిచిగట్టి దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఓ దుశ్శాసన, నువ్వు భీష్ముడిని రక్షించటానికి కావలసిన రథాలను సిద్ధం చేయి. మన వద్ద 22 రకాల సేనలున్నాయి. వాటన్నిటినీ భీష్ముడిని రక్షించడానికే ఉపయోగించు. చాలా సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్న నాకు ఈరోజు మంచి అవకాశం వచ్చింది. సైన్యాలతో సహా నేను పాండవులను సంహరిస్తాను. నాకు రాజ్యం లభిస్తుంది. ఈ రోజుకి అంతా అయిపోతుంది. ఈరోజు భీష్ముడిని రక్షించడమే మనం చేయవలసిన ముఖ్యమైన పని. ఈరోజు చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మన దృష్టిలో ఇది తప్ప వేరే పని ఉండకూడదు. భీష్ముడు చూసుకుంటాడు, మనం భీష్ముడిని రక్షించుకుందాం. ఆయనను మనం రక్షిస్తూ ఉంటే ఆయన పాండవులను సంహరిస్తాడు. ఆ భీష్ముడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను శిఖండిని యుద్ధంలో ఎదిరించను, అతన్ని విడిచిపెడతాను, అతన్ని నేను సంహరించను. నేను నా తండ్రికి సంతోషం కలిగించటానికి సర్వ సమృద్ధమైన రాజ్యాన్ని, శ్రీ సాంగత్యాన్ని పూర్వమే వదిలేశాను. నేను నాకు రాజ్యం వద్దు, శ్రీని వద్దు, ఏమొద్దు అని వదిలేశాను. ఈ విషయం లోకానికి తెలుసు. నేను స్త్రీని కానీ మొదట స్త్రీగా జన్మించి తరువాత
పురుషుడైన వాడిని కానీ ఎలాంటి పరిస్థితిలోనూ సంహరించను, ఇది సత్యం. ఒకవేళ స్త్రీ వచ్చినప్పటికి కూడా నేను సంహరించను. స్త్రీ పురుషుడు వచ్చినా నపుంసకుడు వచ్చినా నేను సంహరించను, ఇది నా ప్రతిజ్ఞ. శిఖండి మొదట స్త్రీ రూపంలో పుట్టాడు అని నువ్వు కూడా విన్నావు కదా. యుద్ధ ప్రారంభమయ్యే సమయంలోనే నేను శిఖండి చరిత్రను నీకు చెప్పాను. శిఖండిని అనే కన్య పురుషుడయ్యింది కనుక ఆ శిఖండి నా మీద బాణాలు వేస్తున్నా నేను శిఖండిపై బాణాలు వెయ్యను. పాండవ పక్షంలో ఉండే యోధులు మాత్రం విజయం కోరుతూ యుద్ధంలో నన్ను ఎదిరిస్తే నేను వారిని విడిచిపెట్టను, వధిస్తాను అని చెప్పాడు. ఓ దుశ్శాసన, ఇలా సకల శాస్త్రాలు తెలిసిన భీష్ముడు నాకు ఈ మాటను చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక మనం గాంగేయుణ్ణి రక్షించడమే ముఖ్య కర్తవ్యం. మహాయుద్ధంలో గనుక సింహాన్ని రక్షించుకోలేకపోతే దాన్ని ఒక తోడేలు సంహరిస్తుంది. కాబట్టి మనం తోడేలు వంటి శిఖండిని అడ్డుకోవాలి. శిఖండి వస్తువు చూసుకొని వాడిని అడ్డుకోవాలి. అతడి చేతిలో గాంగేయుడు మరణించకూడదు. మన మేనమామ శకుని, శల్యుడు, ద్రోణుడు, వివిశంతి మొదలైన వీరులందరూ సిద్ధంగా ఉండి వీరులందరూ కూడా భీష్ముడిని రక్షించాలి. ఆయనను కాపాడుకుంటే మనకు జయం తథ్యం అన్నాడు. తర్వాత దుర్యోధనుడు అన్ని రథాల్లోనూ అన్ని దిక్కుల నుండి సేనతో కలిసి భీష్ముడి చుట్టూ రక్షణగా నిలబడ్డాడు. యుద్ధంలో నీ పుత్రులు భూమి ఆకాశాలను వణికిస్తూ పాండవ పక్షాన్ని క్షోభింపజేశారు. భీష్ముడి చుట్టూ స్థిరంగా నిలబడ్డారు. కౌరవులు కవచాలు ధరించి రథాలు, ఏనుగులతో కొత్త కొత్త ఏనుగులు, ఎన్నో అక్షోణి సైన్యం ఉంది కదా, అంత సేన వచ్చింది ఇక్కడ. అంటే సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక సేన క్యూలాగా ఉంది అంతా. 11 అక్షోణి అంటే క్యూనే కదా. ఒక్కొక్క అక్షోణి పోయిన తర్వాత ఇంకొక అక్షోణి, దీంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఇంకొక అక్షోణి అయిపోతుంది. దీంట్లో ఇంత అక్షోణిలో కొంతమంది మిగిలేది, రెండో అక్షంలో కొంతమంది మిగిలేది, వాళ్ళందరూ చేరి కొనాలో నిల్చుంటారు, ఇంకొక అక్షోణి అయిపోతుంది. కౌరవ యోధులందరూ భీష్ముడిని కాపాడుకోసాగారు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, ఓ దుశ్శాసన, అర్జునుడి ఎడమ రథచక్రాన్ని యుధామన్యువు రక్షిస్తున్నాడు, కుడి చక్రాన్ని ఉత్తమజుడు రక్షిస్తున్నాడు. ఇలా అర్జునుడికి 2 రక్షకులు ఉన్నారు. గమనించు, మనం అడ్డుకునే శిఖండిని అర్జునుడే స్వయంగా రక్షిస్తున్నాడు. ఆ శిఖండి మన భీష్ముడిని వధించకుండా ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. అనుక్షణం అర్జునుడిని శిఖండిని గమనిస్తూ ఉండు అన్నాడు. ఎట్లెట్లా జరుగుతుందో శిఖండిని అడ్డుకున్నప్పుడంతా నువ్వు దాన్ని ఖండిస్తూ ఉండు. అంటే శిఖండిని వదిలేసేటప్పుడంతా కూడా శిఖండి మీద బాణాలు పడుకోకుండా చూస్తూ అర్జునుడు అడ్డుకుంటున్నారు, దాన్ని నువ్వు అడ్డుకో. ఇట్లా ఒక యుద్ధనీతిని అందరూ మాట్లాడుకున్నారు. ఆ మాటలు విని దుశ్శాసనుడు భీష్ముడిని ముందుంచుకొని సేనతో ముందుకు కదిలాడు. అలా భీష్ముడు రథసారథులతో చుట్టుముట్టి ఉండటాన్ని అర్జునుడు చూసి ధృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు, ఓ పాండవ సేనాపతి, శిఖండిని భీష్ముడి ముందు నిలిపి ఉంచు, నేను శిఖండిని రక్షిస్తూ ఉంటానన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, భీష్ముడు సేనతో బయలుదేరి యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ సర్వతోభద్రం అనే గొప్ప వ్యూహాన్ని పన్నాడు. కృపాచార్యుడు, కృతవర్మ, శైబ్యుడు, శకుని, సింధురాజు, కాంబోజుడు, సుదర్శనుడు ఆ సర్వసేనా వ్యూహానికి ముఖభాగంలో నిలబడ్డారు. ద్రోణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు అందరూ కవచాలను ధరించి 2 కవచాలను ధరించి
ఆ వ్యూహానికి కుడివైపున నిలబడ్డారు. అశ్వత్థామ, సోమదత్తుడు, అవంతి రాకుమారులైనటువంటి విందానువిందులు పెద్ద సేనతో కలిసి ఆ వ్యూహానికి ఎడమ భాగాన్ని నిలబడ్డారు. దుర్యోధనుడు అన్ని వైపుల నుండి రక్షిస్తూ త్రిగర్తల సైన్యంతో వ్యూహ మధ్య భాగంలో ఉన్నాడు. వ్యూహానికి సకల సైన్యానికి వెనకాల అలంబుడు, శృతాయువు కవచాలను ధరించి నిలబడి ఉన్నారు. ఇలా మీ వాళ్ళు యుద్ధభూమిలో సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నారు. యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అటు పాండవ పక్షంలో యోధులు కవచాలు ధరించి ఆ వ్యూహానికి ముందు నిలబడి ఉన్నారు. మీ సేన భీష్ముడిని ముందుంచుకొని పాండవుల మీదకు పరిగెత్తారు. అలాగే భీమసేనుడు మొదలైన పాండవులు కూడా మీ సేనకు ఎదురుగానే పరిగెత్తారు. ఓ రాజా, మేము కూడా మహోత్సాహంతో సింహనాదాలు చేశాం. అతి కోపంతో పాండవుల మీదకు విజృంభించాము. ఇక ఉభయ పక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఒకరి మీదకు ఇంకొకరు దూకుతూ యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకీడ చెప్పాడు, మహారాజా, అభిమన్యుడు పింగళ వర్ణం గల ఉత్తమమైన అశ్వాలతో తేజస్సులో వెలిగిపోతూ దుర్యోధనుడి సైన్యం మీద దాడి చేశాడు. వర్షాకాల మేఘం జలధారలు కురిపించేటట్లుగా అభిమన్యుడు కౌరవసేన మీద బాణవర్షాన్ని కురిపించాడు. వరహావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు మహాసముద్రంలోకి ప్రవేశించినట్లుగా అభిమన్యుడు కౌరవసేనలోకి ప్రవేశించాడు. అప్పుడు నీ సైనికులందరూ అభిమన్యుడిని అడ్డుకోలేకపోయారు. అభిమన్యుడు ప్రయోగించిన బాణాలు క్షత్రియులను సంహరిస్తున్నాయి. అప్పుడు అభిమన్యుడు యమదండం వంటివి ఘోరమైన పాములతో సమానమైనవి ఆయన బాణాలను నీ సేనపై ప్రయోగించాడు. ఇలా అభిమన్యుడు చేస్తున్న మహత్ కార్యాన్ని చూసి రాజులందరూ ఎంతో సంతోషించారు, అభినందించారు. అభిమన్యుడు యుద్ధంలో కృపాచార్యుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, అశ్వత్థామను, బృహద్బలుడిని, సైంధవుణ్ణి మోహపెట్టి అతివేగంగా సంచరించాడు. అభిమన్యుడు నీ సేనను భస్వం చేస్తూనే కనిపించాడు. అప్పుడు అభిమన్యుడు ధనస్సు సూర్యమండలంలాగా నిరంతరం కనిపించింది. అతి ఘోరంగా నీ సైన్యం చేస్తున్న ఆర్తనాదాలను విని దుర్యోధనుడు అలంబుషుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, ఇతడు అభిమన్యుడు, అర్జునపుత్రుడు, 2వ అర్జునుడిలాగా పరాక్రమవంతుడు. ఇతడు కోపంతో మన సైన్యాన్ని తరిమి కొడుతున్నాడు కనుక నువ్వు ఇతడిని ఎదిరించు. నువ్వు సకల విద్యల్లోనూ అరితేరినవాడు. ఇప్పుడు నువ్వు తప్ప మాకు వేరొక ఔషధం లేదు, నువ్వే గతివి. ఓ వీరా, నువ్వు త్వరగా వెళ్ళు, ఆ సుభద్రా కుమారుని జయించు. మేము భీష్మద్రోణులతో కలిసి అర్జునుడిని సంహరిస్తాం అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అలంబుషుడు త్వరగా అభిమన్యుడి మీదకి వెళ్ళాడు. పెద్ద గర్జన చేశాడు. అభిమన్యుడు తనకు తగిన వీరుడు వచ్చాడని ఎంతో సంతోషించాడు. ఎంతో ఉత్సాహంతో ధనుర్బాణాలు చేతిలోకి తీసుకున్నాడు. రథం మీద నృత్యం చేస్తున్నట్లుగా అలంబుషుడి మీదకు వేగంగా వెళ్ళాడు. అప్పుడు కోపించిన ఆ రాక్షసుడు అభిమన్యుడికి దగ్గరలో ఉన్నటువంటి సైన్యంపై బాణాలు ప్రయోగించి తరిమికొట్టాడు. అప్పుడు పాండవ సైన్యంలో చాలా మంది సేన నేలకూలిపోయారు. అందరూ కూడా మరణించారు. అలంబుషుడు ఏమాత్రమూ వెనక్కు తగ్గలేదు. మరింతగా రెచ్చిపోయాడు. వేల కొద్ది బాణాలను ప్రయోగించి పాండవ సైన్యాన్ని పారద్రోలాడు. అలా అలంబుష రాక్షసుడు సంహరిస్తూ ఉంటే పాండవ సేన భయంతో వణికిపోయింది. రణరంగం నుంచి పారిపోయింది. అలంబుషుడు సరస్సులోని పద్మాన్ని ఏనుగు కలిసివేసినట్లుగా యుద్ధంలో పాండవ సేనను కలిసివేశాడు. వేగంగా ఉప పాండవుల మీదకి వెళ్ళాడు. ఆ ఉప పాండవులు వీరులు ఎంతో కోపించున్నారు. వారు 5 గ్రహాలు సూర్యుడి మీదకు దూకినట్లుగా ఆ రాక్షసుడి మీదకు దూకారు. అప్పుడు అలంబుషుడు యుగాంతంలో 5 గ్రహాల చేత పీడించబడిన చంద్రుడిలాగా పీడించబడ్డాడు. ఆ రాక్షసుడిని
ప్రతివింధ్యుడు పదునైన బాణాలతో బాధించాడు. బాణాలు అలంబుషుడి కవచాన్ని ఛేదించాయి, శరీరంలోకి దిగబడిపోయాయి. అప్పుడు ఆ రాక్షసుడు మెరుస్తున్న పర్వతంలాగాను శిఖరంలాగాను శోభించాడు. అలా ఆ సోదరులు 5గురు పదునైన బంగారు బాణాలు ప్రయోగించి ఆ రాక్షసుడిని వేధించారు. అందుకు అలంబుషుడు కోపించిన పాములాగా బుసగొట్టాడు. వారి ఘోరమైన బాణాలతో గాయపడ్డాడు. అంకుశం దెబ్బతిన్న గజరాజులాగా మండిపడ్డాడు. ఆ మహారథుల బాణాలతో బాగా గాయపడిన ఆ రాక్షసుడు ఒక్క క్షణం తీవ్రంగా మూర్చిపోయాడు. తర్వాత తేరుకొని ఆ ఉపపాండవులను, వారి గుర్రాలను, సారథులను కూడా సంహరించాడు. అలా ఉపపాండవులు దురాత్ముడైన ఆ రాక్షసుడి చేతిలో బాధపడుతూ ఉండటాన్ని చూసి అభిమన్యుడు కోపించాడు. వేగంగా అలంబుషుడి మీదకు దూకాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, యుద్ధంలో అభిమన్యుడు మహారథులైన శూరులు సమరిస్తున్నాడు. అతడు అలంబుషుడితో యుద్ధం ఎలా చేశాడు? ఈ విషయాన్ని నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ పూజ్యుడా, ఆ మహాయుద్ధం శరీరానికి గుగురుపాటు కలిగిస్తుంది. దానిని చెబుతున్నాను విను. రాక్షసుడైన అలంబుషుడికి అభిమన్యుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని చూసి అర్జున, భీమ, నకుల సహదేవులు మరోవైపున ఘోరమైన పరాక్రమాన్ని ప్రదర్శించారు. నీ పక్షంలోని భీష్మద్రోణులు మొదలైన వారు నిర్భయంగా అద్భుతమైన కార్యాలను చేశారు. అభిమన్యుడితో యుద్ధం చేస్తున్న అలంబుషుడు పెద్దగా గర్జన చేస్తూ మాటిమాటికి భయపడ్డాడు. నిలబడని పలుకుతూ అభిమన్యుడి మీదకు దాడి చేశాడు. వారి యుద్ధం ఘోరంగా సాగింది. రాక్షసుడైన అలంబుసుడు మాయను తెలిసినవాడు కదా, అతడు మహామాయను సృష్టించాడు. అప్పుడు పాండవ సేనలన్నీ చీకటిలో మునిగిపోయాయి. అప్పుడు వారందరూ అభిమన్యుడిని కానీ తమ వారిని కానీ శత్రువులను కానీ చూడలేకపోయారు. అభిమన్యుడు వెంటనే సూర్యాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైన ఆ చీకటిని తొలగించాడు. దాంతో లోకమంతా వెలుగొచ్చింది. అభిమన్యుడి యొక్క తీవ్రమైన బాణాలు అలంబుషుడికి తగులుతున్నాయి. వాటిని అలంబుషుడు తట్టుకోలేకపోయాడు. అలంబుషుడికి దిక్కు తోచలేదు. ప్రాణభయం పట్టుకుంది. రథాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. అలా మాయా యుద్ధంలో పండితుడైన ఆ రాక్షసుడిని అభిమన్యుడు ఓడించాడు. తర్వాత అభిమన్యుడు నీ సైన్యాన్ని నాశనం చేశాడు. అది భీష్ముడు చూసి వెంటనే అభిమన్యుడిని అడ్డుకొన్నాడు. నీ సైన్యం నాశనం కాకుండా నివారించాడు. ఇంతలో నీ పుత్రులు అనేక మంది ఒంటరివాడైనటువంటి అభిమన్యుడిని చుట్టుముట్టి గాయపరిచారు. అయినా అభిమన్యుడు బెదరలేదు. ఆ అభిమన్యుడు యుద్ధభూమిలో కౌరవ రథికుల మధ్యలో నుండి అనేక అద్భుతమైనటువంటి కృత్యాలను కూడా చేశాడు. ఇంతలో వీరుడైన అర్జునుడు నీ సైనికులను సంహరిస్తూ పుత్రుణ్ణి రక్షించాలని భీష్ముడిని ఎదురు వెళ్ళాడు. అలాగే యుద్ధంలో భీష్ముడు అర్జునుడి మీదకి వెళ్ళాడు. అప్పుడు నీ కుమారులు రథాలు, ఏనుగులు, గుర్రాలు, సేనలతో కలిసి భీష్ముడి చుట్టూ చేరారు. ఆయనకు రక్షణగా నిలబడ్డారు. అదేవిధంగా పాండవులు కవచాలు ధరించి అర్జునుడిని చుట్టుముట్టారు. మహాయుద్ధం చేయటానికి సిద్ధమయ్యారు. అప్పుడు కృపాచార్యుడు భీష్ముడిని ఎదురిస్తున్న అర్జునుడి మీదకు 25 బాణాలను ప్రయోగించాడు. ఇంతలో సాత్వికి వచ్చి పెద్ద పులి ఏనుగును ఎదుర్కొన్నట్లుగా కృపాచార్యుడిని ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.